जय मेहर बाबा। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की జై. మనకి మెహర్ ప్రభు ద్వారా ఇవ్వబడినటువంటి భగవద్వచనం, అలాగే డిస్కోర్సెస్ ప్రవచనములు, అలాగే మెసేజెస్ సందేశములు, ఈ మూడు మనకి ప్రామాణికాలు, ప్రస్థానత్రయాలుగా చెప్పుకోబడుతూ ఉంటాయి. వీటిల్లో మెసేజెస్ ఏవైతే ఉన్నాయో అది ఇంచుమించుగా భగవద్గీతను పోలి ఉంటుంది. అది ఈ మెసేజెస్లో ఎలా ఉంటాయంటే, మనకి అవతారుడు మెహర్ ప్రభువు వ్యక్తికి ఇచ్చినటువంటి సందేశాలు, సామూహికంగా ఇచ్చిన సందేశాలు ఉంటాయి. మానవులందరినీ ఉద్దేశించి ఇచ్చిన సందేశాలుగా ఉంటుంది ఈ మెసేజెస్. ఈ ప్రామాణిక గ్రంథం ఏదైతే ఉందో అది శ్రీకృష్ణ భగవానుడు వ్యక్తిపరంగా అర్జునునికి బోధించిన బోధనలు భగవద్గీత అయినప్పటికీ అది నిజానికి వ్యక్తికి కూడా సందేశాలుగా ఉంటాయి. సమూహానికి సందేశాలు ఉంటాయి, విశ్వానికి సందేశాలు అయి ఉంటాయి. అదే రకంగా అవతారుడైనటువంటి మెహర్ ప్రభు వారి సందేశాలు మనం చూస్తే అవి వ్యక్తికి అవసరమైన సందేశాలు, మత సంబంధమైనటువంటి, సాంప్రదాయ సంబంధమైనటువంటి, ఎవరిని ఉపేక్షించకుండా వారికి అవసరమైనటువంటి అనుగుణమైన రీతిలో సందేశాలు ఉన్నాయి. ఈ రకంగా ఏ ఒక్కరికి ప్రతిబంధకములు కాకుండా, ఆటంకాలు లేకుండా సర్వమానవులకి ఉపయుక్తమయ్యేటువంటి విధంగా సందేశాలు ఇచ్చి ఉన్నారు మెహర్ ప్రభు మనకి. వాటన్నిటినీ కూడా ట్రస్ట్ వారు, అవతార్ మెహర్ బాబా ట్రస్ట్ వారు ది పాత్ ఆఫ్ లవ్ అనేటువంటి గ్రంథంలో పొందుపరచడం అనేది జరిగింది. ఈ పాత్ ఆఫ్ లవ్ అనేటువంటి గ్రంథం 3 భాగాలుగా విభజింపబడి ఉంటుంది. అందులో మొదటి భాగంలో భగవంతుడు అవతార పురుషుడు అని మొదటి భాగంలో భగవంతుడు అవతార పురుషుడికి సంబంధించినటువంటి చాప్టర్స్ ఉంటాయి. రెండవ భాగంలో మార్గమునందలి అవస్థలేమిటి, సాధకులకి మార్గమునందలి అవస్థలేమిటి అనేది ఉంటుంది. మూడవ భాగంలో శిష్యరికపు యుక్తి ఎలా ఉండాలి అనేది మూడవ భాగం. ఈ రకంగా 3 భాగాలుగా ఉంటుంది ఈ పాత్ ఆఫ్ లవ్ అనేది. ఇందులో రెండవ భాగంలో మార్గమునందలి అవస్థల్లో ప్రేమ, భగవత్ ప్రేమ అనే సందేశంలో బాబా మనకి ఇచ్చినటువంటి సందేశం ఏదైతే ఉందో దాన్ని యాస్టీజ్గా ఒకసారి చూద్దాం. అన్ని సమస్యలకు పరిష్కారాన్ని కలిగి ఉండే ప్రేమ భగవంతుని న్యాయాలన్నిట్లో అత్యుత్తమమైనది కాబట్టి కష్టాలన్నిటినీ అత్యుత్తమంగా అధిగమించగల శక్తులన్నిటిలో ప్రేమకు గల శక్తి అత్యున్నతమైనది. ప్రేమావతారుడు మన ప్రియతమ తండ్రి మెహర్ బాబా ప్రేమ అంటే ఏమిటో, భగవత్ ప్రేమ అంటే ఏంటో మనం చిన్న మాటల్లో మనం చెప్పుకుంటూనే ఉంటాం. కానీ ఈ సందేశాన్ని పరిశీలించినట్లయితే అర్థమయ్యి కానట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఆయన యొక్క ఈ భాష అనేది. అన్ని సమస్యలకు పరిష్కారాన్ని కలిగి ఉండే ప్రేమ భగవంతుని యొక్క న్యాయాలన్నిట్లో కూడా అత్యుత్తమమైనది ఈ ప్రేమ. దీనికి ఉన్నటువంటి శక్తి ఎంత అత్యున్నతమైనది అంటే కష్టాలన్నింటినీ కూడా అత్యుత్తమంగా అధిగమించగల శక్తి కలిగినటువంటిది ఇది. అయితే బ్రహ్మాండమైనటువంటి ఈ ప్రేమకు సంబంధించినటువంటి శక్తి ఆచరింపబడాలి అంటే నిస్వార్థ సేవ అనేటువంటి ఆదర్శాన్ని ముందుగా మానవుని చేత ఆచరింపబడాలి. ఆ రకంగా ఆచరింపబడటం ద్వారా మానవుణ్ణి భగవంతునిగా మార్చివేస్తుంది. ఆ రకంగా ఈ ప్రేమ ద్వారా మానవుడికి భగవంతుడు అవడం సాధ్యమవుతుంది అన్నారు. మనము దైవీ మానవుడు, మానవ దైవం చూసుకున్నట్లయితే మానవ దైవం ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రయాణం అంతా కూడా ఇక్కడ ఈ మాటలో మనకు కనిపిస్తుంది. మానవుణ్ణి భగవంతునిగా మార్చివేసింది. ఆ విధంగా మానవుడిగా జన్మించిన తర్వాత తన యొక్క ఆత్మ ప్రయాణాన్ని ఈ రకమైనటువంటి ప్రేమయుతమైనటువంటి నిస్వార్థ సేవ కలిగి
అత్యుత్తమమైనటువంటి కష్టాలన్నిటినీ కూడా ఎదుర్కొంటూ చేసేటువంటి ఆ ప్రయాణంలో మానవుణ్ణి భగవంతుడిగా మార్చేసింది. అదే మానవ దైవం సద్గురువుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అలాగే భగవంతుడు మానవుడు అవడం కూడా తన జీవరాశుల ఎడ ఆయనకు గల ప్రేమ మూలంగానే. అవసరం తనకి లేకపోయినప్పటికీ కూడా ఈ భూమి మీద యావత్ మానవాళి మీద ఉండేటువంటి అవ్యాజమైనటువంటి ప్రేమ అది ఎవరికి ఉంటుంది? ఆ భగవంతుడికి ఉంటుంది. జీవరాశుల ఎడల ఆయనకు గల ప్రేమ మూలంగానే ఆ స్థితిలో ఉన్నటువంటి తనదైనటువంటి ఆ నిజ స్థితిలో ఉన్నటువంటి ఆ పరాత్పరుడు అనేక సార్లు మన కోసం ఈ భూమి మీదకి మానవుడిగా వస్తూ ఉన్నారు, అవతార పురుషుడిగా. ఈ విధంగా ఆ ప్రేమే భగవంతుడు మానవుడు అవడం అనేది జరుగుతోంది ఈ ప్రేమ మూలంగానే. మానవుడు భగవంతునిగా మారిన, భగవంతుడు మానవుడిగా మారిన మూలం ఏమిటనమాట? ప్రేమే. అటువంటి ఈ ప్రేమ సాధారణమైనటువంటి స్థితిలో చూస్తే ఇది గతిశీలమైనదిగా ఉంటుంది. దీని యొక్క ఫలితాలు ఎలా ఉంటాయంటే ఒకరి నుండి ఒకరికి సంక్రమించేదిగా ఉంటుంది. కానీ ఈ ప్రేమలో స్వచ్ఛమైనటువంటి ప్రేమ చాలా సాటి లేనటువంటిది. ఆ స్వచ్ఛమైనటువంటి ప్రేమకు ఉన్నటువంటి శక్తికి దానికి సాదృశ్యంగా మరొక దాన్ని మనం పోల్చలేం. అటువంటి ప్రేమ తొలగించలేనటువంటి చీకటంటూ ఏది ఉండదు. అది ఎలా ఉంటుందంటే అటువంటి ప్రేమ చిగుర్చినప్పుడు అది జీవితాలని ప్రజ్వలింపచేస్తూ ఉంటుంది. అది ఆరని జ్వాలగా ఉంటుంది. మానవుని యొక్క అంతిమ విమోచనం ఎలా జరుగుతుంది అంటే భగవంతుని ఎడల అతనికి గల ప్రేమ పైనే, భగవంతునికి ప్రతి ఒక్కరి పట్ల ఉండే ప్రేమ పైనే ఈ మానవుని యొక్క అంతిమ విమోచనం ఆధారపడి ఉంటుంది అని తెలియజేస్తున్నారు ఈ ప్రేమ భగవత్ ప్రేమ అనేటువంటి సందేశంలో ప్రభు మనకి. ఇంకా అంటున్నారు, ప్రేమ ఉన్న చోట ఏకత్వం ఉంటుంది. సంపూర్ణమైనటువంటి ఏకత్వంలో అనంతత్వము సర్వకాలాలకు, జీవనం యొక్క అన్ని రంగాల్లోనూ, శాస్త్ర విజ్ఞానము, కళలు, మతము, సౌందర్యములలో ఏ రంగంలోనైనా సంపూర్ణంగా అనుభూతి చెందబడుతుంది అంటున్నారు. అంటే ఒక చోట ఉండడం, ఒక చోట ఉండకపోవడం అనేది కాదు, సంపూర్ణంగా ఉంటుంది, అనంతత్వంగా ఉంటుంది, సర్వకాలాల్లోనూ ఉంటుంది. ఈ జీవనంలో ఒక రంగంలో ఉంది, ఒక రంగంలో లేదు అనేది లేదు. అన్ని రంగాల్లోనూ, శాస్త్ర విజ్ఞానంలో కానీ, కళల్లో కానీ, మతంలో కానీ, సౌందర్యంలో కానీ, జీవనం యొక్క అన్ని రంగాల్లోనూ సంపూర్ణంగా అనుభూతి చెందబడుతుంది ప్రేమ. అయితే నిజమైనటువంటి ప్రేమ, ఈ త్యాగ భావన అన్ని లెక్కలకు అతీతంగా ఉంటుంది. దీని కొలువనవసరం లేనటువంటిది, కొలవటానికి వీలు కానటువంటిది. యథార్థంగా, ఆత్మపూరితంగా, ఆనందయుతంగా ఉండడానికి మానవుడు అనుసరించగలిగినటువంటి అత్యుత్తమమైనటువంటిది ఏమిటి అంటే స్వార్థానికి వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో అవేమిటి అంటే ఆ విధానాలు ప్రేమించాలి, ప్రేమయుతంగా ఉండాలి అనేటువంటి నిరంతరమైనటువంటి కోరిక, ఇచ్చ కలిగి ఉండాలి. ఆనందయుతమైనటువంటి, యథార్థమైనటువంటి, ఆత్మపూరితమైనటువంటి ప్రేమని కలిగి ఉండాలి అంటే, దాన్ని పొందబడాలి అంటే ప్రేమించాలి, ప్రేమయుతంగా ఉండాలి అనేటువంటి ముందు ఇచ్చ కలిగి ఉండాలి. ముందు ఇచ్చ, జిజ్ఞాస అనేది ఉండాలి. అలాగే అటువంటిది ఇది ఉన్నతమైన స్థితి, ఇది అధమమైన స్థితి, ఇది చిన్నదా అంటే ప్రేమ అనేది ఇంత చాలా పెద్దగా ఉంటుంది అనేది కాదు, అలాగే చాలా చిన్నగా ఉంటుంది అనేది కాదు. ఇది పెద్దదా, ఇది చిన్నదా, ఇది ఎక్కడా, ఇది ఇంట్లోనా, లేకపోతే ఆఫీస్లోనా, లేకపోతే వీధిలోనా, నగరాల్లోనా, దేశాల్లోనా, ఖండాల్లోనా అనేటువంటి తారతమ్యాలు ఏమాత్రం లేకుండా జీవనంలోని అన్ని రంగాల్లోనూ ఫలితాన్ని లెక్కించకుండా త్యాగం చేయాలనే ఇచ్ఛను కలిగి ఉంటుంది ఈ ప్రేమ అనేది.
అయితే ఈ ప్రేమకి సరైనటువంటి నిర్వచనం ఏమంటున్నారంటే, అర్థం ఏమంటున్నారంటే, ప్రేమ అనేది ప్రారంభించినటువంటి వ్యక్తి తనకి దుఃఖం, బాధ, ఇతరులకి ఆనందం. అంటే తను దుఃఖపడినా, బాధపడినా ఇతరులకి ఆనందం కలిగించేది ఏదైతే ఉందో అదే ప్రేమ. అక్కడ ఇచ్చే వాళ్ళకి ఇక్కడ దురుద్దేశం కానీ, ద్వేషం కానీ లేని బాధ. ఈ బాధపడుతున్నప్పటికీ కూడా ఆ బాధలో దురుద్దేశం ఉండదు, ద్వేషం ఉండదు. అట్లాగే స్వీకరించే వాడికి కూడా ఎలా ఉంటుంది, తిరిగి ప్రత్యుపకారం చేసి తీరాలనే బంధనం ఉండదు ఆ ప్రేమలో. మనం ఎవరి దగ్గర నుంచి అయినా ఏమైనా పొందిన వెంటనే సహజంగా మనము బాబా చెప్పినటువంటి ప్రేమ జీవితం జీవించాలనుకున్నప్పుడు ఇది రుణమేమో, ఇది వాళ్ళకి మళ్ళీ తిరిగి ఎలా ఇవ్వాలా అన్న ఆలోచన వెంటనే తలెత్తుతుంది. కానీ ఇది నాకు బాబా ఇచ్చారు, బాబా వీరి ద్వారా ప్రేమయుతంగా నాకు సంతృప్తింప చేశారు అనుకొని చూడండి, అది బంధన అవ్వదు. అలా కాకుండా ఇది నాకు రుణం అని ఎప్పుడైతే మనం అనుకుంటామో అదేమవుతుంది, అది ప్రేమ కాదు. అది మనం స్వీకరించింది ప్రేమ కాదు, రుణమే అయి తీరుతుంది. కాబట్టి ఎవరి దగ్గర నుంచైనా ఏదైనా స్వీకరించినప్పుడు కూడా ఆ బంధన లేని వరంగా మనం స్వీకరించాలి. ప్రత్యుపకారం చేసి తీరాలి అని కాకుండా ఇది నాకు వారి ద్వారా బాబా సంప్రాప్తింపచేశారు, మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇవ్వడం అనేది ఎప్పుడో ఎక్కడో ఎలాగో నీకు ఇంతకు ముందు ఇచ్చి ఉండొచ్చు, లేకపోతే ఏదో ఒక రకంగా ఆయన నీ చేత ఆ ప్రేమని తిరిగి ప్రత్యుపకారంగా ఇవ్వాల్సిన అవసరం ఉంటే అది ఇచ్చేటట్లు చేస్తారు ఆయన. కాబట్టి మనం బాబా ప్రేమికులుగా ఇక్కడ ఈ విషయంలో ఇక్కడ ఇచ్చినటువంటి ఈ మెసేజ్ ప్రకారం చూసినట్టయితే స్వీకరించినప్పుడు అది బంధన లేని ఇదిగానే మనం స్వీకరించాలి. అలాగే ఇచ్చేటప్పుడు ఏ దురుద్దేశము, ద్వేషము లేకుండా దుఃఖము, నీకు దుఃఖం కలిగినప్పటికీ, బాధ కలిగినప్పటికీ వాటికి సంబంధించినటువంటి ఏ ఆనవాళ్ళు లేని స్థితిలోనే ఇవ్వగలగాలి నువ్వు ఇచ్చేటప్పుడు. అదే నిజమైనటువంటి ప్రేమ. నీకు దుఃఖం కలిగినా, బాధ కలిగినా అది ఇతరుల ఆనందం కలిగిందా లేదా అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఆ ఇతరుల ఆనందం కోసం నువ్వు చేస్తున్నావు అని మళ్ళీ నీ మనసులో తలంపు కూడా రాకూడదు అక్కడ. వాళ్ళ ఆనందం కోసం నేను చేశాను, నేను చేశాను అని నువ్వు అనుకున్నావా, వాళ్ళు ఆనందపడ్డారని అనుకున్నావా, అది ఇంకా ఫలితం ఉండదు. అందుకే అంటున్నారు, ప్రతిఫలం గురించి తప్పనిసరిగా బేరమాడకుండా ఏ విధంగా ఇవ్వాలో నిజమైనటువంటి యథార్థమైన ప్రేమకే తెలుస్తుంది. కాబట్టి ఈ ప్రేమ సాధించలేనిది కానీ నిజమైనటువంటి ప్రేమ గురించి చెప్తున్నారు. త్యాగం చేయలేనిది కానీ ఏదీ ఉండదు. అయితే భగవంతుని ఎడల ప్రేమ, తోటివారి ఎడల ప్రేమ, సేవ ఎడల ప్రేమ, త్యాగముల ఎడల ప్రేమ, క్లుప్తంగా చెప్పాలంటే ఈ ప్రేమ గురించి క్లుప్తంగా చెప్పాలంటే ఏ రూపంలోని ప్రేమ అయినా సరే ప్రపంచంలో అతి నాజూకైన ఇచ్చిపుచ్చుకోవడం అవుతుంది. చివరకు ప్రేమయే ఎంతగానో కోరబడుతున్నటువంటి ప్రపంచ మానవుల మధ్య సమత్వాన్ని, మానవాళిలో అంతర్నిహితంగా ఉన్న నానాత్వాన్ని తప్పనిసరిగా భగ్నం చేయనవసరం లేకుండానే కొని తెస్తుంది యథార్థమైనటువంటి ప్రేమ. ఈ స్వార్థపరత్వంలో ఆ అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి వారికి కరదీపికలాగా వినియోగపడాలనే విస్తృత భావనల్లోనికి దూసుకొని పోవాలంటే స్వార్థపూరిత తలపులు, స్వార్థపూరిత మాటలు, స్వార్థపూరిత చేతలు, అంతులేని అంధకారంలో ప్రేమ రగులు కొల్పబడి మరల ప్రజ్వలింపజేయబడుతూ ఉండాలి. అంటే ఈ ప్రేమ ఎటువంటి పరిస్థితుల్లో, స్వార్థపరత్వం అనే అంధకారంలో కొట్టుమిట్టాడుతున్న వాళ్ళకి నువ్వు ప్రేమను అందించావనుకో, అది వాళ్ళకు ఒక కరదీపిక. అటువంటి విస్తృత భావంలోకి వెళ్ళగలగాలి వాళ్ళు. ఈ స్వార్థపూరిత తలపులు, స్వార్థపూరిత మాటలు, స్వార్థపూరిత చేతలు, ఇదంతా కూడా అంతులేని అంధకారం కదా. అటువంటి స్థితిలో నువ్వు నీ ద్వారా, నీ చేతల ద్వారా ప్రేమ రగులుకొల్పబడాలి. అది ఇంకా ఇంకా ప్రజ్వలింపబడుతూ ఉంటుంది అటువంటి ప్రేమ. అంటే ఈ ప్రేమ యొక్క ప్రకాశము, త్యాగము అనే అగ్ని నుండి
వేరుగా ఉండదు. ఎలా అయితే ఉష్ణము, కాంతి, ఉష్ణము, కాంతి ఉందంటే అక్కడ వేడి కూడా ఉంటుంది దీపం వెలిగించినప్పుడు. ప్రేమ, త్యాగాలు కలిసి ఉంటాయి. ప్రేమని నువ్వు ఇస్తున్నావంటే అందులో త్యాగం ఉంటుంది. అంటే అయత్నకృతంగా, అంటే అప్పటికప్పుడు స్పాంటేనియస్‌గా పెళ్ళుబికే యథార్థమైనటువంటి త్యాగ భావన ప్రత్యేకమైనటువంటి విషయాల కోసమో, ముఖ్యమైన సందర్భాల కోసమో వేచి ఉండదు. ఇప్పుడు కాదు, ఈసారి కాదు, మరొకసారి చూద్దాంలే అనేటువంటిది కాదు ప్రేమ. అది అయత్నకృతంగా పెళ్ళుబుకాలి. స్పాంటేనియస్‌గా రావాలి. ఇంకెప్పుడన్నా చూద్దాంలే అనేటువంటి సందర్భం వచ్చినప్పుడు చూద్దాంలే అనేటువంటి ఆలోచన రాకూడదు. దానికోసం వేచి చూడకూడదు. అంటే ఇక్కడ ప్రేమ, నిర్బంధం ఈ 2 కలిసి ఉండలేవు. నిర్బంధంగా నువ్వు ప్రేమ చూపించడం అనేది అది ప్రేమ కానే కాదు. ప్రేమ అనేది ఎలా రావాలి? నీ లోపల నుండి అయత్నకృతంగా పెళ్ళుబికి రావాలి. అది ఏ విధమైనటువంటి ఆంతరిక శక్తికి గాని, బాహ్య శక్తికి గాని ఏ విధంగానూ అందుబాటులో ఉండదు. దాన్ని ఎవరిపైనా బలవంతంగా రుద్దలేము ప్రేమని. అయినప్పటికీ ప్రేమ ద్వారానే ఎవరిలోనైనా ప్రేమను జాగృతం చేయడం సాధ్యమవుతుంది. అయినా బాబా చెప్పారు కాబట్టి మనం ప్రేమయుతమైనటువంటి జీవితం జీవించడానికి మనం ప్రయత్నం చేయడం ద్వారా అది తర్వాత ఆటోమేటిక్‌గా ఆయత్నకృతంగా మనలో నుంచి అది జాగృతం అవటానికి అవకాశం ఉంటుందన్నమాట. అంటే ఇది ఏదో పట్టుదలగా నేను ప్రేమించాలి అనేటువంటిది పెట్టుకొని పట్టుదలగా నువ్వేదో సాధించాలి అంటే అక్కడ ప్రేమ పుట్టదు. ఇచ్ఛాశక్తి ద్వారా ఒకవేళ అటువంటి ఇచ్ఛాశక్తి ఉండి నేను ప్రేమను చూపించాలి అని అనుకున్నాడనుకోండి, కర్తవ్యనిష్ఠుడు అవుతాడు. ఒక వ్యక్తి తాను సరైనదని భావించిన దానికి అనుగుణంగా తన బాహ్య ప్రవర్తన ఉండేలా ప్రయత్నముల ద్వారా చూసుకోగలడు. కానీ అట్టి ప్రవర్తనలో అయత్నకృతమైనటువంటి ప్రేమకు సంబంధించినటువంటి ఆంతరిక సౌందర్యం లోపిస్తుంది. అది ఆధ్యాత్మికంగా శుష్కమైనటువంటిది. కాబట్టి ప్రేమ అనేది అయత్నకృతంగా స్పాంటేనియస్‌గానే రావాలి కానీ, అత్యంత సహజంగా రావాలి కానీ, తెచ్చిపెట్టుకొని నటించేటువంటి ప్రేమ కాజాలదు. ప్రతి గొప్ప సుగుణం లాగానే సమస్త జీవనానికి జీవనాధారమైనటువంటి ప్రేమ కూడా ఒక్కొక్కసారి తప్పుగా వర్తింపజేయబడుతూ ఉంటుంది. భగవదున్మత్తత అనే తారాస్థాయికి గాని, నిరాశ యొక్క లోతులకు గాని ప్రేమ దారి తీయవచ్చు. ప్రేమ దాని ఫలితాలకు సంబంధించిన 2 ధృవాలను సూచించడానికి గాను ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తున్నారు బాబా మనకి. మేరీ మ్యాగ్దలిన్ జీసస్‌ని కలుసుకోవడానికి ముందు ఆవిడ ఎలా ఉంది, జీసస్‌ని కలుసుకున్న తర్వాత ఉన్న తీరు ఎలా ఉంది అనేది ఉదాహరణగా చెప్పారు. అంటే ఈ 2 ధృవాలకి మధ్య, అంటే ముందు ఏమిటి, తర్వాత ఏమిటి, అనేక తరగతుల ప్రేమ ఉంటుంది. ఒక వంక మానవ జీవనంలో ఉన్నటువంటి అన్ని అవస్థల్లోనూ ప్రేమ ఉంటే అది ఒక్కసారి నిక్షిప్తంగా కనబడకుండా ఉండొచ్చు, పరిమితంగా ఉండొచ్చు. వ్యక్తిగత ఆకాంక్షలు, జాతీయ అహంకారాలు, సంకుచితమైనటువంటి విశ్వసనీయతలు, శత్రుత్వముల వంటి వాటిచే కలుషితమైనదిగా, స్త్రీ పురుష వివక్షత, జాతీయత, తెగ, కులము, మతము మొదలైన వాటికి అంటిపెట్టుకున్నదిగాను ఉండవచ్చు. మరొక వంక స్వచ్ఛము, యథార్థము అయిన ప్రేమ కూడా వివిధ స్థాయి భేదాలతో ఉంటుంది. అంటే ముందు పరిస్థితి ఏంటి, 2 ధృవాలకి మధ్య అనేక తరగతుల ప్రేమ ఉంటుందన్నారు. భగవంతుడిని కలుసుకోక ముందు ప్రేమ పరిస్థితి ఈ రకంగా ఉండొచ్చు. పరిమితంగా, వ్యక్తిగత ఆకాంక్షలతో, జాతి అహంకారాలతో, సంకుచిత విశ్వసనీయతలతో, కలుషితమైనదిగా, స్త్రీ పురుష వివక్షలతో, జాతీయత, తెగ, కులం, మతం వీటన్నిటితో అంటిపెట్టుకొని ఉండేది ఒక రకమైనటువంటి ప్రేమ. ఇందులో స్థాయి భేదాలు ఉంటాయి. మరొక వంక ఎప్పుడైతే యథార్థమైనటువంటి ప్రేమ నువ్వు భగవంతుడిని పొందిన తర్వాత నువ్వు చూపించేటువంటి ప్రేమ స్వచ్ఛంగా, యథార్థంగా అయిన ప్రేమ, ఇందులో కూడా స్థాయి భేదాలు ఉంటాయి. ఒకేసారిగా నువ్వు ఆ స్థితికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ప్రేమని పొందలేవు. వీటిలన్నిటిలోకి అత్యుత్తమమైనది ఏంటంటే
భగవంతుడు తనను ప్రేమించడానికై ప్రసాదించే వరము. అంటే మనం ప్రేమించాలి అంటే భగవంతుడు మనకి ఆ వరాన్ని ఇవ్వాలి. ఆ వరాన్ని ఇస్తేనే మనం ప్రేమించగలుగుతాం. ప్రేమించటానికి ఆయన ఇచ్చేటువంటి గిఫ్ట్ ఏదైతే ఉందో, ఆయన దగ్గర నుంచి కానుక ఏదైతే ఉందో, అది స్వీకరించడం ద్వారానే భగవంతుడిని మనం యథార్థంగా ప్రేమించగలుగుతాము. అప్పుడు భగవంతునితో ఐక్యం చెందడానికి తహతహపడతాడు. అటువంటి ప్రేమని పొందినటువంటి వాడు, భగవంతుని నుంచి ప్రేమని వరంగా పొందినటువంటి వాడు భగవంతుడి కోసం తహతహపడతాడు. అత్యున్నతమైనటువంటి ఈ తహతహ తన అస్తిత్వం అంతటినీ ప్రీతముని కొరకై అర్పించి వేయాలనే కోరికపై ఆధారపడి ఉంటుంది. నిజమైనటువంటి ప్రేమ క్షణభంగురమైన ఉద్వేగపూరిత ప్రకటనల కంటే, నిద్రించే హృదయపు సన్నగిల్లుతున్న విస్మయం కంటే భిన్నంగా ఉంటుంది. స్వార్థవాంఛలచే హృదయము అంధకారబంధురమైపోయిన వారికి గాని, క్షణభంగురమైన ఇంద్రియ విషయ ప్రకోపముల ఆకర్షణలచే దుర్బల హృదయులైన వారికి గాని అది ఎప్పటికీ ఎన్నటికీ కూడా లభించదు. అటువంటి వారికి ప్రేమ లభించదు. నిజమైనటువంటి ప్రేమ ఎటువంటి వారికి లభించదు అంటే, స్వార్థవాంఛలచే హృదయం అంధకార బంధరమైపోయిన వాళ్ళకి, క్షణభంగురమైనటువంటి ఇంద్రియ విషయాల ప్రకోపాల ఆకర్షణలతో దుర్బల హృదయులైన వారికి యథార్థమైనటువంటి ఆ భగవంతుడు ఇచ్చేటువంటి ఆ వరం ప్రేమ ఏదైతే ఉందో అది లభించదు. ఒక వ్యక్తి మానవాళిని యథార్థంగా ప్రేమిస్తుంటే అతడు మానవాళి సంతోషం కోసం తన సర్వాన్ని ఇచ్చివేయాలని తహతహపడతాడు అని కొన్ని ఉదాహరణలు చెప్తున్నారు బాబా. ఒక వ్యక్తి తన దేశాన్ని నిజంగా ప్రేమిస్తున్నట్లయితే ఏ విధమైనటువంటి ప్రతిఫలాపేక్ష కానీ, తాను దేశాన్ని ప్రేమిస్తున్నాననే భావన కానీ, సేవిస్తున్నాననే భావన కానీ ఇసుమంతైనా లేకుండా తన జీవితాన్నే దేశం కోసం త్యాగం చేయాలని తహతహపడతాడు. ఒక వ్యక్తి తన స్నేహితులను నిజంగా ప్రేమిస్తున్నట్లయితే వాళ్ళు ఏ విధంగానూ తనకు రుణపడి ఉన్నామనే భావనను పొందకుండా వారికి సహాయపడాలని తపన పడతాడు. తన శత్రువులను నిజంగా ప్రేమించే వ్యక్తి వారిని తన మిత్రులుగా చేసుకోవాలని తహతహపడతాడు. తన తల్లిదండ్రుల ఎడల, తన కుటుంబం ఎడల నిజమైన ప్రేమ గల వ్యక్తి తన సౌఖ్యాన్ని త్యజించి అయినా వారికి అన్ని విధాలైన సౌఖ్యాలను చేకూర్చాలని తహతహపడతాడు. ఇవన్నీ కూడా ప్రేమ, మానవ ప్రేమకు సంబంధించిన ఉదాహరణలు అన్నమాట. అయితే స్వచ్ఛమైన యథార్థ ప్రేమకు సంబంధించిన వివిధ స్థాయిలకు చెందిన విభిన్నములైన తహతహలన్నిట్లోనూ స్వార్థ చింతన ఎన్నడూ ఉండదు. తన్ను గురించిన ఏ ఒక్క ఆలోచనైనా ఇది దాన్ని కల్తీ చేస్తుంది. దైవీ ప్రేమ ఎలా ఉంటుందంటే మానవ ప్రేమ కంటే గుణాత్మకంగా భిన్నమైనది. మానవ ప్రేమ ఒక్కరిలో ఉన్న అనేకం కోసమైతే దైవీ ప్రేమ అనేకంలో ఉన్నటువంటి ఒక్కని కోసం. మానవ ప్రేమ అసంఖ్యాకమైన క్లిష్ట పరిస్థితులకి, చిక్కులకి దారితీస్తుంది. ఇక్కడ మానవ ప్రేమకి భగవత్ ప్రేమకి మధ్య ఉన్నటువంటి తేడా అని చెప్తున్నారు. దైవీ ప్రేమ ఐక్యతకి, స్వేచ్ఛకు దారితీస్తుంది. వ్యక్తి ప్రధానమైనటువంటి అవస్థల్లో, వ్యక్తి ప్రాధాన్యత లేని అవస్థల్లో కూడా మానవ ప్రేమ పరిమితమైగా ఉంటుంది. వ్యక్తి ప్రధానమైనటువంటి అవస్థలు, వ్యక్తి ప్రాధాన్యత లేని అవస్థలు కలిసిపోయే దైవీ ప్రేమ అస్తిత్వంలోనూ వ్యక్తీకరణలోనూ అనంతమైనదిగా ఉంటుంది. దైవీ ప్రేమ మన ఎడల, ఇతరుల ఎడల సత్యంగా ఉండేటట్లు చేసి మనము సత్యముగాను నిజాయితీగాను జీవించేటట్లు చేస్తుంది. ఈ రకంగా అది మన కష్టాలకి, సమస్యలకి పరిష్కారం అవుతుంది. అది మనల్ని అన్ని విధానాలైన బంధనాల నుండి విముక్తుల్ని చేస్తుంది. మన హృదయాల్ని పరిశుద్ధం చేస్తుంది. మన అస్తిత్వాన్ని కూడా మహిమపరచగలదు. అటువంటి ప్రేమ దైవీ ప్రేమ. అయితే ఆ భగవంతుడి నుంచి యథార్థమైనటువంటి ఆ ప్రేమని వరంగా పొందటం ఎవరికి లభిస్తుంది అనేది చెప్తున్నారు ఇక్కడ. స్వచ్ఛము, నిరాడంబరము అయిన హృదయం కలవారికి చైతన్యవంతమైనటువంటి సద్గురు కృప ద్వారా యథార్థమైన ప్రేమ లభిస్తుంది. ఈ దివ్య ప్రేమ మానవ హృదయాల్లోనికి దైవమును కొని తెచ్చే అత్యున్నతమైన అద్భుతాన్ని చేస్తుంది.
మానవ ప్రేమ పరిమితులతో కూడినదే అయినా దానిని ఈసడించవలసిన పని లేదు. అది కూడా తర్వాత అన్నిటినీ ఛేదించుకొని సాధకుని సత్యమునకు సంబంధించిన శాశ్వత జీవితంలో ప్రవేశపెట్టగలుగుతుంది. ఇంకా అంటున్నారు, ఎటువంటి భాషని భగవంతుడు వింటాడు, ఎవరికి భగవంతుడు తనదైనటువంటి ప్రేమని కానుకగా ఇస్తాడు అంటే భగవంతుడే ఇవ్వాలి కదా ప్రేమ, నిజమైనటువంటి ప్రేమని. జపతపాదులు చేసేవాళ్ళు, మంత్రాల్ని ఉచ్చరించేవాళ్ళు, భక్తి గీతాలాపనలు చేసేవాళ్ళు, అటువంటి వారి యొక్క నాలుక భాషను ఆయన వినడు. ధ్యానం చేస్తున్నాను, నేను ఏకాగ్రతతో ఉన్నాను, దైవ చింతనతో ఉన్నాను అని మనస్సుతో నువ్వు చేసేటువంటి ఆ భాషను కూడా ఆయన వినడు. భౌతికంగా చేసేదైనా మనస్సుతో చేసేదైనా ఆయన వినడు. ఎప్పుడైతే నువ్వు ప్రేమతో కూడిన హృదయ భాషతో ఆయన్ని కొలుస్తావో, ఆరాధిస్తావో, అటువంటి ఆరాధనని ఆయన వింటాడు. ప్రేమతో కూడిన హృదయ భాషను మాత్రమే ఆయన వింటాడు. ఎలా అది అంటే భగవంతుడు ప్రతి ఒక్కరిలోనూ ఉన్నాడు అనే భావనతో కుల మత తరతమ భేదాలు లేకుండా యావత్ మానవాళి పట్ల ప్రేమగా ఆలోచిస్తూ, ప్రేమగా మాట్లాడుతూ, ప్రేమగా ప్రవర్తించాలి. అలాగే సాధారణ మానవుడు తన దైనందిన విధులను నిర్వర్తించుకుంటూ ఈ హృదయ భాషను వ్యక్తం చేయగల అత్యుత్తమమైనటువంటి ఆచరణ సాధ్యమైనటువంటి మార్గం. అప్పుడు భగవంతుని నుండి ప్రేమని వరంగా పొందగలుగుతాడు. భగవంతుని అనుభూతి పొందాలంటే ఆయన అనంతాత్మలో మనల్ని పోగొట్టుకొని ఆయన్ను ప్రేమించాలి. భగవంతుని సగుణ వ్యక్తీకరణ అయిన సద్గురువుకు సర్వ సమర్పణ చేసుకోవడం ద్వారా మనము భగవంతుని ప్రేమించగలము. మన ఆనందాన్ని త్యజించి అయినా సరే మన తోటి వారికి సంతోషాన్ని ఇవ్వడము, మన ఆసక్తుల్ని త్యాగం చేసైనా సరే వారిని సేవించగలగడము, నిస్వార్థ సేవలో మన జీవితాలను అర్పణ చేసుకోవడం ద్వారా మన తోటి వారిని ప్రేమించడంలో కూడా మనము భగవంతుని ప్రేమించగలము. ఈ మార్గాలలో వేటి ద్వారానైనా మనము భగవంతుని ప్రేమిస్తున్నప్పుడు చివరకు ఆయనే మన నిజాత్మ అని తెలుసుకోగలుగుతాము. అయితే ఇటువంటి నిజమైన ప్రేమకు ప్రారంభంలో కావాల్సింది ఏంటంటే విధేయత. ప్రేమలోని అత్యున్నత అవస్థ ప్రేమనే అధిగమించి ఉంటుంది. అది పరిపూర్ణ విధేయతలో ప్రియతముని ఇచ్చకు పూర్తిగా లోబడి ఉండడంలో అంతమవుతుంది అని తెలియజేస్తూ, సాధకులైనటువంటి వాళ్ళు, అన్వేషకులైనటువంటి వాళ్ళు, వాళ్ళకి తెలిసినటువంటి అన్ని యోగాల్లోనూ ఈ ప్రేమలోనే ఉన్నాయి, వాటిల్లో లేదు అని తెలియజేస్తున్నారు. ఈ ప్రేమ, భగవత్ ప్రేమ అనేటువంటి ఈ సందేశంలో చివరిగా ఒక్క విషయాన్ని చెప్పుకొని ముగించుకుందాం. మెహరాబాద్లో శ్రీమండలి వారికి మధ్యాహ్నం టీ తీసుకునే విరామం చాలా ఆనందదాయకంగా ఉండేదట. ఎందుకంటే బాబా ఆ సమయంలో మండలి హాలుకు వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని టీ తీసుకునేవాళ్ళు. ఆ సమయంలో రేడియో ద్వారా లేకపోతే టేప్ రికార్డర్ ద్వారా మంచి ఉర్దూ గాయకులు పాడిన గజల్స్ను బాబా వింటూ ఉండేవారు. అటువంటి సమయాల్లో బాబా కొన్ని ఆధ్యాత్మిక ప్రవచనాలు కూడా ఇస్తూ ఉండేవారు. 1963 ఫిబ్రవరి నెలలో ఒకరోజు బాబా ప్రేమ, ఆత్మార్పణ గురించి వారికి విపులీకరించారు. ఆ టీ టైంలో ప్రేమికుడు దైవీ ప్రేమతో దహింపబడి భస్మమైపోతున్నప్పటికీ ఆ దైవీ ప్రేమను వదలడు. దైవీ ప్రేమ వలన తాను సంఘము నుండి, మతము నుండి బహిష్కరింపబడిన, నిద్రాహారములకు అన్ని సుఖములకు దూరమైన ఆ దివ్య ప్రేమ ఈ సృష్టిలో అన్నిటికన్నా మిన్న అని కీర్తిస్తాడు. భగవంతుడు మాత్రమే అటువంటి దివ్య ప్రేమను మానవ హృదయాంతరాలలో ఉద్భవింపజేయగలడు. ఆత్మార్పణ గురించి చెప్తూ దివ్య ప్రేమ తర్వాత ఆత్మార్పణ గురించి చెప్తున్నారు. బాబా కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఆసామి మెహరాబాద్ వచ్చి బాబాతో ఇలా అన్నారట. బాబా చెప్తున్నారు స్వయంగా వారికి. ఆ రోజు బాబా, ఆ ఆసామి వచ్చి బాబాని అడిగాట, బాబా నా సర్వస్వము నీకు అర్పణ చేయాలనుకుంటున్నాను అన్నాడు.
అప్పుడు బాబా సర్వస్వం అంటే ఏమిటి అని అడుగుతారు. నేను, నా భార్య, నలుగురు బిడ్డలు అంటాడు అతను. అవునా? సరే కూర్చో. కానీ నేనిప్పుడు ఆత్మార్పణ గురించి చెప్తున్నానే, అది కాదు సుమా. నేనిప్పుడు మీకు చెప్పే ఆత్మార్పణ అటువంటిది కాదు సుమా అని మండలి వారికి చెప్తున్నారన్నమాట బాబా ఇక్కడ. చాలా సంవత్సరాల క్రితం ఒక ఆసామి వచ్చి నన్ను ఇలా అడిగాడు. ఏమిటి నువ్వు సర్వస్వం నాకు అర్పించేదైతే నేను, నా భార్య, నా బిడ్డలు అని చెప్తున్నాడు. కానీ నేనిప్పుడు చెప్పబోయే ఆత్మార్పణ ఏదైతే ఉందో సర్వార్పణ ఏదైతే ఉందో అది అటువంటిది ఆత్మార్పణ కాదు సుమా అని మండలి వారికి చెప్తూ ఇలా అంటున్నారన్నమాట. భగవంతుడు పైకి వ్యక్తీకరించే వేష భాషలకు మోసపోడు. కర్మకాండలతో చేసే ప్రార్థనలు, చర్చిలలో మోగే గంటల చప్పుళ్ళు, దేవాలయాల్లో వేదఘోషలు ఆయనకు వినిపించవు. పైపైన చేసే మెరుగులకు, ఆర్భాటాలకు అసలే లొంగడు. ప్రేమ మాత్రమే ఆయనను కదలించగలదు. ప్రేమ వల్లనే ఆయన జయింపబడతాడు. మిగతా విషయముల వేటికి ఆయన లొంగడు అని చెప్పారు. తర్వాత భగవత్ సాక్షాత్కారం గురించి చెప్తూ, మనిషి భగవత్ సాక్షాత్కారం చేసుకొనుట బిందువును సింధువు దిగమింగుట లాంటిది అంటూ, బాబాజాన్ నన్ను బ్రుకుటి మధ్యస్థానంలో చుంబించినప్పుడు నేను సింధువు స్థితిలో ఉన్నాను. ఆ దివ్యానంద స్థితి నుండి మామూలు మానసిక స్థితికి దిగి రావడం నాకు ఇష్టం లేదు. అయినను పంచసద్గురువులు నన్ను మామూలు మానసిక స్థితికి తోడి తీసుకొచ్చారు. ఎందువలనంటే నేను అవతారుడిగా వ్యక్తీకరింపబడి చేయవలసిన అవతార కార్యక్రమము చేయవలసి ఉన్నది కాబట్టి. దివ్యానంద స్థితి నుండి మామూలు మానసిక స్థితికి దిగి వచ్చుటకు నేను పడిన బాధ వర్ణింపనలవి కానిది. ఆ బాధలో నా తలను నేను ఒక రాతికి కొట్టుకునేవాడను. నా తల నుండి ఎంతో రక్తము ఆ రాయిలోనికి ఇంకిపోయినది. ఆ రాయి ఆ గదిలో, అంటే బాల్యంలో పెరిగిన ఆ బాబా తండ్రి గారి ఆ ఇంటి గదిలో పూనాలో ఉంది కదా, మనం ఆ రాతిని చూసాం కూడా, ఇప్పటికీ ఉన్నది. ఆ రాతిని పూజించుటకు ప్రపంచమంతా వస్తారు అని బాబా స్వయంగా చెప్పారు. అలాగే దోండి భువా మస్తు గురించి కూడా చెప్తూ, అతను అన్ని కాలాల్లోనూ నగ్నంగా ఆరుబయట సంచరించేవాడు. ఎవరైనా చొక్కా లేక దుప్పటి ఇచ్చినా తీసుకోవడానికి నిరాకరించేవాడు. తనకు సౌఖ్యం ఉండుటంటే అస్సలు గిట్టదు. అతను ఒకప్పుడు బూడిదలో పొల్లాడేవాడు. నిజమైన దుస్తులు భగవంతుని నుండి ఎడబాటు తట్టుకొనలేక ఆర్తితో అలా పొల్లాడుతూ ఉండడమే. భగవత్ ప్రేమ వాళ్ళని దహించి వేస్తూ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రజ్వరిల్లుచున్న ప్రేమాగ్నులు. ఆ దివ్య ప్రేమ భగవంతుడు మస్తులకిచ్చిన కానుక. అటువంటి ప్రేమ ఎలా ఉంటుందో లేస మాత్రము కూడా మీరు ఊహించలేరు అని చెప్తూ, అటువంటి మస్తులు కూడా భగవత్ సాక్షాత్కారాన్ని పొందలేరు. కొన్ని వేల మందిలో ఏ ఒక్కరికో మాత్రమే భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది. అయితే ఇక్కడ బాబా ప్రత్యేకించి నొక్కి చెప్తున్నది ఏంటంటే, మస్తులకున్న అటువంటి దివ్య ప్రేమ మీకందరికీ ఉండవలసినటువంటి అవసరం లేదు. నాయందు విధేయతతో ఉండి నేను చెప్పిన రీతిగా మీరు జీవితాల్ని గడిపితే చాలు, మీరు పొందవలసిన స్థితిని తప్పక పొందుతారు అన్నారు బాబా. దివ్యాధికారంతో ప్రియతమ మెహర్ ప్రభు ఇచ్చినటువంటి ఆ హామీని మనమంతా కూడా విధేయతతో ఉండడానికి ప్రయత్నం చేస్తూ, ప్రియతమను సేవిస్తూ మనమంతా కూడా ధన్యులు అవడానికి ప్రయత్నం చేద్దాం. అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా. మణి జై మెహర్ అక్క. జై బాబా అక్క. చాలా మంచి విషయాలు మాకు తెలియజేశారు మీరు. సందేశంలో భాగంగా అలానే అర్జునుడికి గీత ఉపదేశించిన విధంగా కృష్ణుడు ఎలానో మాధవుడిగా ఎలా మారుతాడు, భగవంతుడిగా మారే ప్రక్రియలో ఏ రూపకంగా ఎలా మధ్యలో వస్తుందంటే ప్రేమ అనేది ముఖ్యమైన ఉద్దేశమని, దానికి రకరకాలుగా చాలా మంచి సందేశాలు చెప్పుకుంటూ వెళ్ళారక్క. అలానే బాబా వారికి మస్తులని ఏ విధంగా దివ్య ప్రేమ అందిస్తే అలానే అది అలవి కాకుండా అలవోకగా బాబా దగ్గరికి చేరుకోవచ్చని చాలా చక్కగా అన్ని మంచి విషయాలు, తెలియని విషయాలు కూడా మాకందరికి తెలియజేస్తూ వస్తున్నారక్క. మీకు హృదయపూర్వక జై బాబా తెలుపుకుంటున్నాము. జై బాబా.
ఇప్పుడు నాగమణి గారు జయబాబా అండి ఒక సంకీర్తన బాబా వినిపిస్తోందిగా? చేయండి. నా వినిపిస్తుంది. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. మెహర్ బాబానికి వందనం, మా బ్రతుకంత నీకర్పితం. నీ రూపంబులో మరి ఏమున్నదో నేను మరువాలేకున్నామయ్యా, నిన్ను మరువాలేకున్నామయ్యా. మము మేల్కొల్ప దయచేసిన అవతారుండ నీవే కదా. మము మేల్కొల్ప దయచేసిన అవతారుండ నీవే కదా. మమ్ము దయ చూడరా నీ దరి చేర్చరా, మమ్ము దయ చూడరా నీ దరి చేర్చరా. మౌన రూపానికి వందనం, మెహర్ బాబానికి వందనం. మా బ్రతుకంత నీకర్పితం. నీ రూపంబులో మరి ఏమున్నదో నిన్ను మరువాలేకున్నామయ్యా. ప్రతిరోజంత నీ స్మరణలో బ్రతికున్నాము నీ కోసమై. ప్రతిరోజంత నీ స్మరణలో బ్రతికున్నాము నీ కోసమై. తెలిసి తెలియక జయు పాపాలకు మమ్ము క్షమించి దరి చేర్చరా. మెహర్ బాబానికి వందనం, మా బ్రతుకంత నీకర్పితం. నీ రూపంబులో మరి ఏమున్నదో నేను మరువాలేకున్నామయ్యా. బాబా నీ ప్రేమ సందేశము పూజ గావించు కాలంబులో. బాబా నీ ప్రేమ సందేశము పూజ గావించు కాలంబులో. బాబా నిన్ను చేరదా నీలో నిదురించెదా. బాబా నిన్ను చేరదా నీలో నిదురించెదా. మెహర్ కోటినికి వందనం, మెహర్ బాబానికి వందనం. మా బ్రతుకంత నీకర్పితం. నీ రూపంబులో మరి ఏమున్నదో నిన్ను మరువాలేకున్నామయ్యా, నిన్ను మరువాలేకున్నామయ్యా. అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ అండి నాగమణి గారు. జై మెహర్ బాబా. జై బాబా అండి నాగమణి గారు. చాలా చక్కగా మంచి పాట పాడి వినిపించారు. ఇక జై బాబా. ఇప్పుడు మాలతి అంటే జై బాబా. మాలతి అంటే జై బాబా. మీరు ఒక సంకీర్తన చేయండి. తర్వాత విజయలక్ష్మి గారు, శ్రీకాకుళం విజయలక్ష్మి గారు రెడీ. మాలతి అంటే జై బాబా. म्यूट అవుతున్నారు. అవతార్ మెహర్ బాబాకి జై. ఆ దేవ దేవుడే హృదయించెను మానవుడే. ఆ దేవ దేవుడే హృదయించెను మానవుడే. అవని జనుల మేల్కొల్పి అవతారుడనని తెలిపి. అవని జనుల మేల్కొల్పి అవతారుడనని తెలిపి. అంతులేని ప్రేమ సిరుల అందించెను ప్రియతముడే. ఆ దేవ దేవుడే హృదయించెను మానవుడే. అవని జనుల మేల్కొల్పి అవతారుడనని తెలిపి.
అంతులేని ప్రేమ సిరుల అందించెను ప్రియతముడే ఆ దేవదేవుడే అరుదించెను మానవుడే ఆ దేవదేవుడే అరుదించెను మానవుడే సర్వమతములన్నీ నాకు చెందినవే అనుచు సర్వమానవాళి కొరకు అరుదించి తిననుచు సర్వమతములన్నీ నాకు చెందినవే అనుచు సర్వమానవాళి కొరకు అరుదించి తిననుచు ప్రేమే తన మతమని ప్రేమ కోరుకొమ్మని ప్రేమే తన మతమని ప్రేమ కోరుకొమ్మని ప్రేమ సిరులు పంచి తాను ప్రియతమ తండ్రి కమసలే ఆ దేవదేవుడే అరుదించెను మానవుడే ఆ దేవదేవుడే అరుదించెను మానవుడే ఏ నామము తలచినా తాను పలుకుతానని ఏ పూజలు సలిపినా తనకు చెందుతాయని ఏ నామము తలచినా తాను పలుకుతానని ఏ పూజలు సలిపినా తనకు చెందుతాయని రాముడనే నేనని కృష్ణుడనే నేనని రాముడనే నేనని కృష్ణుడనే నేనని బుద్ధ క్రీస్తు మహమ్మద్ గారు దించితి నేనని ఆ దేవదేవుడే అరుదించెను మానవుడే ఆ దేవదేవుడే అరుదించెను మానవుడే ఏకాంతవాసములు ఎన్నో పర్యటనలు ప్రేమిక సావాసులు ప్రియతమ ప్రతిపాదనలు ఏకాంతవాసములు ఎన్నో పర్యటనలు ప్రేమిక సహవాసులు ప్రియతమ ప్రతిపాదనలు కఠిన మౌన వ్రతములో కారణమేమున్నదో కఠిన మౌన వ్రతములో కారణమేమున్నదో కలత వీడమనుటలో కరుణ ఎంత ఉన్నదో ఆ దేవదేవుడే అరుదించెను మానవుడే ఆ దేవదేవుడే అరుదించెను మానవుడే అవని జనుల మేల్కొల్పి అవతారుడనని తెలిపి అవని జనుల మేల్కొల్పి అవతారుడనని తెలిపి అంతులేని ప్రేమ సిరుల అందించెను ప్రియతముడే ఆ దేవదేవుడే అరుదించెను మానవుడే ఆ దేవదేవుడే అరుదించెను మానవుడే. జై బాబా. థ్యాంక్ యూ నాగమణి. జై బాబా. అందరికి జై బాబా. జై బాబా మాలతి ఆంటీ, చాలా చక్కగా వినిపించారు. జై బాబా. సత్యవతి అక్క, మీరు రికార్డ్ అంట చేసి చేయండి అక్క. జై విజయలక్ష్మి గారు జై బాబా. శ్రీకాకుళం విజయలక్ష్మి గారు జై బాబా అండి. సంకీర్తన జై బాబా అండి. మీరా? మీరు చేయండి, మీరే ఉండేది. నన్నేనా? సత్యవతి జై బాబా. అవి రికార్డెంట్ ఆఫ్ చేసి ఆన్ చేయండి. నా దాంట్లో తీసేసే ఆప్షన్ లేదు అరుణ గారు. హలో జై బాబా, ఎందుకు 2 సార్లే కదా రికార్డింగ్? ఇందాక ఒకసారి చేసాము, ఇప్పుడు ఒకసారి చివరి వరకు ఉంటుందిగా. బాబీ ఇప్పుడు స్పీచ్ ఒకటి ఉంచేసి ఫస్ట్ సంకీర్తనలు లాస్ట్ సంకీర్తనలు యాడ్ చేస్తున్నాం, అందుకని అన్నారు అమ్మక్క. 3 సార్లుగానా? 3 3 సార్లు.
అవునా? సరే అయితే.